మళ్ళీ కనబడట్లేదు. అంటే గతంలో కూడా మనం చూసాం కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళి ఆ తర్వాత కోర్టు చుట్టూ వాళ్ళ అడ్వకేట్స్ కావచ్చు వీళ్ళందరూ తిరిగి ఆయనకు ఉపశమనం పొందే విధంగా చాలా ప్రయత్నాలు చేసినటువంటి విషయం. ప్రస్తుతం అయితే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఏమండోయ్ నానిగారు విన్నారా, అసలు ఎక్కడున్నారు మీరు, ఏదో బీరాలు పోయారు కదా, ఏదో పులిలు సింహాలు అంటూ హడావిడి చేశారు కదా, ఏంటి మరి ఇప్పుడు అప్స్కాండ్ అయ్యారు, ఎక్కడికి పారిపోయారు, ఎక్కడికి తప్పించుకొని పోయారంటూ కూడా రాష్ట్రంలో చాలామంది కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటీవల మనం చూసాం పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు ఏ విధంగా చేశారో మనం చూసాం. ఇక పేర్ని నానిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన అప్స్కాండ్ ఒకసారి ఎందుకు అయ్యారు, ఏం మాట్లాడారు అనేది మనం చూద్దాం. ఒక్కసారి రప్పా అని గతంలో మాట్లాడారు, చీకట్లో కన్ను కొట్టినట్టుగా ఉండాలి, పని ముగించాలి, తెల్లారి పొద్దునెళ్ళి పరామర్శించాలి, ఆ విధంగా మాట్లాడారు ఆయన. ఒక్కసారి చూద్దాం. గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన ఆగా మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? రైట్గా వీళ్ళకందరికీ ఇట్లాంటి కార్యక్రమాలు వెన్నతో పెట్టినటువంటి విద్య అందరికీ తెలిసిందే. మనం చూసాం గతంలో ఎవరు బహిరంగంగా దాంట్లో ఇన్వాల్వ్ అయింది ఎవరు అని అందరికీ తెలిసినప్పటికీ కూడా ఇంకా చట్టం దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఏది వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి అంటే అప్పుడు చీకట్లో అంటే రాత్రిపూట వేసేయడం, పొద్దునెళ్ళి పరామర్శించడం, ఇదంతా తెలిసిందే కదా. కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి వాళ్ళ కార్యకర్తలకు చెప్తా ఉన్నారు, రాత్రి వేసేయాలి, పొద్దునెళ్ళి పరామర్శించాలనే విధంగా రప్ప అంటూ బయటకు చెప్పడం ఏంటి, మీ పని మీరు చేయాలనే విధంగా వాళ్ళను ప్రోత్సహించడం. సో ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తిగా కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి. పూర్తిగా తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆయన హైకోర్టు చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఆయనకు సంబంధించిన అడ్వకేట్లు గతంలో కూడా ఆయన పైన ఈ కేసులు నమోదైనప్పుడు బియ్యానికి సంబంధించి అంటే తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పేర్ని నాని కోర్టును కూడా వెళ్ళి చేసినటువంటి పరిస్థితి. ఈ నెల 24కు విచారణకు ఆయనకు సంబంధించి వాయిదా కూడా వేసిన ఏపీ హైకోర్టు ఇక రప్ప అని డైలాగులు కొట్టడం కాదు, ఇందాక మనం చూసినట్టుగా చీకట్లో కన్ను కొడితే పనైపోవాలంటూ కూడా అట్లాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. దీన్ని కూడా పూర్తిగా ఒక హింసను ప్రేరేపించే విధంగానే ఈయన వ్యాఖ్యలు ఉన్నాయనే నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి. ఇక పేర్ని నాని వ్యాఖ్యలు పూర్తిగా దానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఇక అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో ఆయన అజ్ఞాతంలోకి పారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం చూసాం గోడౌన్లో బియ్యం మాయంపై కూడా పేర్ని నానిపై కేసు నమోదైనటువంటి విషయం తెలిసిందే. దాంట్లో కొన్ని లక్షల రూపాయలు కూడా దాదాపుగా 1 కోటి పైన ఆ డబ్బు కూడా ప్రభుత్వానికి కట్టారు. అంటే ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా, బియ్యం మాయమైనట్టు గోడౌన్లో. సో పూర్తిగా దానికి సంబంధించి కూడా కేసు నడుస్తూ ఉంది. సో కోర్టులో దానికి రిలీవ్ దొరికినటువంటి నేపథ్యంలో ఆయన అజ్ఞాతం నుండి ఆ తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఎవరైనా అరెస్ట్ అయితే లేదంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏదో హడావిడి చేసే ప్రయత్నం, రప్ప అంటూ చంపేస్తాం, నరికేస్తాం, ఇట్లాంటివన్నీ అవసరమైతే మనం చూసాం. మొన్న మా టైగర్ వస్తూ ఉన్నాడు, పేర్ని నాని వచ్చేసి ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి ఈయన పారిపోయాడు, ఈయన తప్పించుకొని పోయాడు. తీరా చూస్తే ఆయనే రాలేదు, ఈయన లేడు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే పేర్ని నాని నిరికించే ప్రయత్నం కొడాలి నాని నిరికించే ప్రయత్నం పేర్ని నాని చేస్తూ ఉన్నారనే చర్చ కూడా ఈ సందర్భంగా వచ్చింది. అంటే కొడాలి నాని వస్తూ ఉన్నాడు, మా టైగర్ వస్తున్నాడు, ఆయన చూసుకుంటాడు, గుండెనే మార్చేసి వస్తూ ఉన్నారు ఆయన అన్నట్టుగా ఈయన మాట్లాడారు. ఆయన వచ్చిండో లేదో తెలియదు కానీ ఈయన మాత్రం పారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా లిక్కర్ స్కామ్లో మనం చూస్తే మిథున్ రెడ్డి అరెస్ట్ అయినాక కూడా ఎక్కడ కూడా ఆయనకు సంబంధించి ఎవరు కూడా పెద్దగా హడావిడి లేదు. నిజంగా చెప్పాలంటే పేర్ని నాని ఆయన గురించి ప్రస్తావన కూడా లేదు. సో ఈ విధంగా పేర్ని నాని ప్రస్తుతానికైతే అజ్ఞాతంలోకి వెళ్ళారు. కానీ ఖచ్చితంగా కూడా ఆయన అరెస్ట్ చేసి తీరుతామంటూ కూడా ఇటు కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు కూడా ఎంక్వైరీలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.